అభిషిక్తులైన దైవజనులు దేవుని పరిచర్య చేసుకుంటూ దేవునిలో ఆనందంగా ముందుకు వెళుచున్నాడు. వారిని గుచ్చడానికి కూడా సాతాను దూతలు ఉంటారు. వారు ప్రశాంతంగా దేవుని పని జరుగుతూ ఉండిపోతుంటే సడన్గా వారి మనస్సును గాయపరచి బాధ పెట్టి వారిని వేదన పరచుచున్న ముళ్ళులు ఉంటాయి. ఈ ముళ్ళులన్నీ దేవుడు ఎందుకు పెట్టిందంటే మనల్ని జాగ్రత్త పడడానికి, మనం జాగ్రత్తగా ఉండడానికి దేవుడు అనుమతించినటువంటిది. ఈ నొప్పి అనుభవించినటువంటి వారికి తెలుసు. కొందరు మైగ్రేన్ తలనొప్పి అనుభవిస్తూ ఉంటారు. ఆ మైగ్రేన్ తలనొప్పి వచ్చిన వారికి దీనికి మించిన పెయిన్ ఇంకోటి లేదు అని అనుకుంటారు. అది ఎవ్రీడే పర్టికులర్ టైంలో వస్తుంది. అది సర్టన్ టైం అలాగనే ఉంటుంది. ఎన్ని మెడిసిన్ ఏంటి అది అలాగనే వారిని కలవరపరుస్తూ ఉంటుంది. ఆ మైగ్రేన్ అనేటువంటి ఆ నొప్పి భరించలేనిది అని వారు అంటారు. అలాగా ప్రతి ఒక్క నొప్పి కూడా భరించలేనిదే, అది తీవ్రమైనది. కిడ్నీ స్టోన్ ఉన్నటువంటి వారికి తెలుసు, ఆ నొప్పి వస్తే వారు నరకం చూస్తారు. భయంకరమైన బాధలు వేదనలు అనుభవిస్తూ నిరాశ చెందుతూ ఉంటారు. కొందరు నొప్పి భరించక ఆత్మహత్య చేసేస్తారు. ఈ నొప్పికి ఈ సమస్యకు గురి అవడం కన్నా పోదాం అని చెప్పి వారు వెళ్ళిపోతారు. ఎక్కడికి పోతున్నారని తెలిసే వారు ఆ పని చేసేది కాదు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, కానీ దేనికంటే పెద్ద నరకం లేదని అనుకుని వారు ఆ పని చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అనుమతించినది తప్ప మన జీవితంలోనికి ఏది కూడా రావడం లేదు అనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మీకున్న స్తోమతను బట్టి, మీకున్న విశ్వాసమును బట్టి, మీకు ఉన్న జ్ఞానమును బట్టి మీరు హ్యాండిల్ చేయగలిగినది దేవుడు మీకు అనుమతిస్తాడు. మీరు హ్యాండిల్ చేయలేనిది దేవుడు మీకు అనుమతించడు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం జీవించడం దేవునికి ఇష్టం లేదు. ప్రతిరోజు జాగ్రత్త కలిగిన వారిగానే ఉండాలి. మనం డైలీ వెళ్ళుచున్నటువంటి మార్గాలు ఉన్నాయి కదా, ఎవ్రీ డే వెళ్ళుచున్న ఆ మార్గంలో ఎక్కడ టర్నింగ్ ఉంది మనకు తెలుసు, ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో మనకు తెలుసు, ఎక్కడ గుంతలు ఉన్నాయో మనకు తెలుసు. మనం కన్ను మూసుకొని ఆ రూట్లో నడపవచ్చు అని మనం అనుకుంటాం. మనకి చాలా పరిచితమైన స్థలంలో కొన్నిసార్లు మనం యాక్సిడెంట్ చేస్తాం. ఎందుకు తెలుసా? మనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ రూట్ గుండా నేను ఎన్నోసార్లు వెళ్ళాను, ఇవన్నీ నాకు సుపరిచితమైన ప్రాంతం అని అనుకొని ఖచ్చితంగా యాక్సిడెంట్ చేసేటువంటి వారు ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ లైఫ్ ఈజ్ ప్రెషియస్. I am 30 years experienced Christian. I am 50 years experienced Christian అని చెప్పి పాపముతో చెలగాటం ఆడడానికి కుదరదు. పాపముతో ఫ్రెండ్షిప్ చేయడానికి కుదరదు. కొంతమంది నాగుపామును పట్టేవారు ఉంటారు. ఊరిలో ఎక్కడైనా నాగుపాము వచ్చింది అంటే వారికి ఫోన్ చేస్తారు. వారు క్షణంలో వచ్చేస్తారు. వారు దాన్ని పట్టేస్తారు. అందరూ చప్పట్లు కొడతారు, డబ్బును తీసుకుంటారు. కొందరు డబ్బులు తీసుకోరు. అదొక ప్రజాసేవ లాగా చేస్తూ ఉంటారు. డబ్బులు తీసుకున్న వారిని జాగ్రత్త, మీ కాంపౌండ్ని మళ్ళీ వదిలేస్తారు. పట్టినప్పుడు దాని దోకకు కొంచెం పెయింట్ కొట్టి పంపండి. ఎందుకంటే నెక్స్ట్ టైం ఆయన బట్టి పిలిపించి పట్టించినప్పుడు దీని తోకకు పెయింట్ ఉంది, ఆహా ఇది అదే అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన మాస్టర్ దానికి. అట్లాంటి కొన్నిసార్లు జరుగుతాయి. సో గుర్తుపెట్టుకోండి, ఈ పాముని పట్టేవాడే కొన్నిసార్లు పాము కాటుకు గురి అవుతారు. హాస్పిటల్ అడ్మిట్ అయిపోతారు, హోమాలోనికి వెళ్తారు, మరణంతో కొట్లాడుకుంటారు. అద్భుతంగా విడుదల పొందితే అందరూ సంతోషిస్తారు. మనకు ఆపదలో సహాయపడే ఒక మిత్రుడు, ఆయన బ్రతకాలని అందరు ఆశిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏది కూడా సేఫ్గా ఉండదు. ప్రతిదినం మనం జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి అని నేను చెప్పిన దాని యొక్క సారాంశం. ప్రతిరోజు మీరు చేయించున్న వర్క్ ఏదైనా సరే అందులో ప్రమాదం ఉంది.
మీరు చేస్తున్నది ఏ పని అయినా సరే అందులో ప్రమాదం ఉంది కనుక ఎవ్రీ డే వీ మస్ట్ హ్యావ్ కేర్ఫుల్నెస్. ప్రతిరోజు మనము జాగ్రత్త కలిగిన వారిగా మనం అన్నిటినీ హ్యాండిల్ చేయాలి. ఇవన్నీ నాకు అలవాటు, ఇవన్నీ నాకు తెలుసు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏది కూడా మనం చేయకూడదు అని ప్రభు మనకు తెలియపరుస్తున్నారు.